హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నా వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో మొత్తం చూడండి. నేను మీకు లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలనేది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఇక్కడ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత మిర్చి పౌడర్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తీసుకున్న చికెన్ పావు కేజీ అండి. సో దానికి సరిపడా క్వాంటిటీ నేను ఇక్కడ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఫ్రై కోసం కదా ఆనియన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ వేసి నేను కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రై కోసం అవి. ఇందులో ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. పీసెస్కి అంతా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు నేను కడాయి తీసుకొని దీంట్లో ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్, నేనైతే పావు కిలో చికెన్ తీసుకున్నాను చెప్పాను కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై అంత బాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఇక్కడ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు నేను వేయించుకుంటున్నాను. చూడండి, అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్స్ ఇక్కడ బాగా ఫ్రై అయ్యండి, ఇంత చాలు సరిపోతుంది. చికెన్తో పాటు కూడా మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తానండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చికెన్ యాడ్ చేసుకొని కొద్దిగా కలపాలండి. కలిపాక ఇప్పుడు మనం కొద్దిసేపు దీనికి మూత పెట్టేసి ఉంచుదామండి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్తో కలిసిపోయేటట్టుగా కలిపాను. ఆనియన్స్ ఈ చికెన్ బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిందండి. దీంట్లో మనం మూత పెట్టాం కాబట్టి కొద్దిగా వాటర్ వస్తుందండి. అయితే ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనము దీనికి ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆల్రెడీ ఉడికింది కదండి. ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం నార్మల్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ ఈ గ్రేవీలా కనిపిస్తుంది కదా, ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేయాలన్నమాట. అప్పుడే చికెన్ ఫ్రై డీప్ ఫ్రై అయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కలిపి మూత పెట్టలేదు, ఇంకా అలాగే ఉంచా ఒక 5 to 10 మినిట్స్. చూపిస్తాను మీకు ఎలా అయ్యిందో. 5 to 10 మినిట్స్ తర్వాత దగ్గర 10 మినిట్స్ పెట్టుకున్నాను నేను. చూడండి, మొత్తం అంతా దగ్గరకు వచ్చేసింది. ఇలా అవుతున్నప్పుడే చికెన్ ఫ్రై బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా దించేసే టైం వచ్చేసిందండి, ఇంకా అయిపోయింది, అది కుక్ అయిపోయింది ఆల్రెడీ. పీసెస్ చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి, ఆనియన్ కూడా దాంట్లో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ గరం మసాలా కొద్దిగా వేసాను, గరం మసాలా. దీని తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ చాలా బాగా ఫ్రై అయిందండి. ఆ కలర్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. నేను లాస్ట్లో ఒక టిప్ చెప్తాను చెప్పా కదండి, చికెన్ ఫ్రై టేస్టీ రావడానికి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి తర్వాత మీకు లాస్ట్లో ఒక ఐటమ్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, దాంతోనే చికెన్ పీసెస్ చాలా టేస్ట్ ఉంటాయి. సో మనకు తింటుంటే కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. లాస్ట్కి నేను నిమ్మరసం యాడ్ చేశానండి, కొద్దిగంత లెమన్ జ్యూస్ అది యాడ్ చేసుకుంటే పీసెస్కి బాగా పట్టేస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రై చేస్తున్నారు కదా, చాలా బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు నేను నిమ్మరసం యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి. అంతే సింపుల్గా చికెన్ ఫ్రై చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడము, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడము, ఇవంతా కూడా స్లో ప్రాసెస్ అండి కొద్దిగా. ఎందుకంటే పీసెస్ ఇప్పుడు మీరు తింటుంటే అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి. సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.